In the figure, the electron is revolving in this elliptic orbits with the speed v, right? Here, any one of the focus, the nucleus is assumed. The charge on the nucleus is plus Z, where Z is the atomic number. We know that when we consider the element of atomic number Z, there exist Z protons. Okay, so each proton charge is plus E. Then Z protons total charge would be plus ZE. So that's why the total charge on the nucleus plus ZE. So here, this is the nucleus position. Now this is elliptic orbits, electron revolving around the nucleus in elliptic orbits, number one. So this is one axis, this is another axis. So this length axis is called major axis, This axis is called minor axis. The half of the major axis, this is total major axis. దీంట్లో సగం తీసుకుంటే అంటే ఇక్కడ సెంటర్ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ ఈ పాయింట్ రెండు మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ ఇది కదా. ఇక్కడ నుంచి ఇటువైపు కానీ ఈ పొజిషన్ నుంచి ఇక్కడికి అనుకున్న డిస్టెన్స్ ని స్మాల్ గా చూపిస్తున్నాం. ఇది యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎలక్ట్రాన్ అండ్ న్యూక్లియస్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ ఎలిప్టిక్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ కి న్యూక్లియస్ మధ్య డిస్టెన్స్ అనేది ఇటువైపు వస్తూ ఉంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ పొజిషన్ లో మినిమం డిస్టెన్స్ ఉంటుంది. మళ్ళా ఇటువైపు ఇలా ఆర్బిట్ లో మూవ్ అవుతున్నప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఎలక్ట్రాన్ అండ్ న్యూక్లియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ పొజిషన్ లో మాక్సిమం డిస్టెన్స్ ఉంటుంది. న్యూక్లియస్ ఇది, ఎలక్ట్రాన్ పొజిషన్ ఇక్కడ ఉన్నప్పుడు డిస్టెన్స్ మాక్సిమం ఉంటుంది, అంటే అప్పుడు రేడియస్ మాక్సిమం. అదే ఎలక్ట్రాన్ పొజిషన్ ఇక్కడ ఉన్నప్పుడు మినిమం ఉంటుంది. అందుకని యావరేజ్ డిస్టెన్స్ తీసుకోవాలి. యావరేజ్ డిస్టెన్స్ అంటే ఈ టోటల్ మేజర్ యాక్సిస్ లో హాఫ్ డిస్టెన్స్ అనమాట, ఏకి ఈక్వల్ గా ఉంటుంది. సో యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్ అంటే సెమీ మేజర్ యాక్సిస్. సో మేజర్ యాక్సిస్ లో హాఫ్ వాల్యూ ని స్మాల్ ఏగా తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ బి అంటే అట్లాగే మైనర్ యాక్సిస్ లో హాఫ్ డిస్టెన్స్ ని స్మాల్ బిగా తీసుకుంటాం. ఏ ఈక్వల్ టు బి ఏంటంటే డెఫినెట్ గా అది ఆర్బిట్ సర్క్యులర్ ఆర్బిట్ అవుతుంది, అంతే కదా. ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయంటే డెఫినెట్ గా అక్కడ నీకు ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ ఉన్న డిస్టెన్స్ ఈక్వల్ ఉందంటే ఇక్కడ ద షేప్ ఆఫ్ ద ఆర్బిట్ ఏమవుతుంది, సర్కిల్ అవుతుంది కదా. కానీ ఇక్కడ ఎలిప్టిక్ కాబట్టి ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు బి ఉంటుంది. ద సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్లో ఈ సర్క్యులర్ ఆర్బిట్ అనేది ఒక లిమిటింగ్ కేస్గా ఉంటుంది. అదేంటనేది మనం లాస్ట్ చూద్దాం సార్. రైట్. సో నౌ ఇక్కడ నేను రెండు క్వాంటైజేషన్ రూల్స్ ని ప్రపోజ్ చేశాడు. సో వన్ ఈస్ ద ఫస్ట్ క్వాంటైజేషన్ రూల్ ఈస్ integral p theta d theta equal to n theta into h. This is first equation one, sir. This is called quantization of angular momentum of the electron, where p theta is angular momentum. Angular momentum ఒక రూల్ పెట్టాడు, క్లోజ్డ్ ఇంటిగ్రల్ అంటే ఈ ఆర్బిట్ లో p theta d theta equal to n theta into h. So that is the one rule. The second quantization rule ఏంటంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ pr dr is equal to nrh. This is equation 2, where n theta is nothing but this is called n theta azimuthal quantum number. Sir. Quantum number. నాతో పాటు మీరు కూడా పాయింట్స్ నోట్ చేయాలి, రన్నింగ్ నోట్స్ రాయాలి. నెక్స్ట్ ఎన్ఆర్ is radial quantum number because it's a lengthy derivation. మీరు ఒకసారి రాస్తే బాగా గుర్తుంటుంది కాబట్టి సైమల్టేనియస్ గా రాస్తే మంచిది. రేడియల్ క్వాంటమ్ నెంబర్
మనకు బోర్స్ అటామిక్ మోడల్లో ఆయన క్వాంటైజేషన్ రూల్ ఒకటి పెట్టాడు. ఏంటి మనకు తెలిసింది? ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ L is equal mvr that equal to nh by 2 pi. This is one of the postulates of Bohr atomic model. అవునా? Where n is the orbit number, principal quantum number 1, 2, 3 and so on. అంటే ఫస్ట్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్ కి if n is equal to 1, angular momentum h by 2 pi రాస్తున్నాను. For the electron revolving in the second orbit, the angular momentum of the electron 2h by 2 pi ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా ఉండదు. ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతున్న ఎలక్ట్రాన్ కి angular momentum h by 2 pi. For the electron revolving in the second orbit, 2h by 2 pi. So likewise, the angular momentum of the electron should be integral multiple of h by 2 pi. This is called angular momentum quantization. So this was proposed by the Bohr in his atomic model. In the similar fashion, Sommerfeld proposed two quantization rules. In రెండు quantization rules పెట్టాడు. So ఒకటి ఏంటంటే closed integral p theta d theta equal to n theta h, closed integral pr dr equal to n har h, where n theta is azimuthal quantum number, nr is radial quantum number. Okay, h is Planck's constant, of course. H is the Planck's constant. Spectral lines explain చేయటమే ప్లాంక్ క్వాంటమ్ థియరీ బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హెచ్ అంటే మీరు వేరేది అనుకోకండి. హెచ్ అంటే క్వాంటమ్ నెంబర్, ప్లాంక్స్ కాన్స్టెంట్. రైట్. సో మరి ఇక్కడ ఈ ప్రపోజల్లో బోర్స్ అటామిక్ మోడల్లో ఎన్ అంటే ఏమన్నా మనం ఇక్కడ ఎన్ స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకే. Here n is equal to nr plus n theta. Okay, principal quantum number or orbit number n is equal to, it is the sum of azimuthal quantum number and radial quantum number. So these three things are taken by the Sommerfeld. Now let us calculate integral of p theta d theta values. Let us calculate. And also you observe the figure here. The coordinate small r, this is small r sir. Small r ante radius of the orbit. Theta ante ఈ రేడియస్ ఈ యాక్సిస్ తో, మేజర్ యాక్సిస్ తో చేస్తున్నటువంటి యాంగిల్. అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ లో ఉందనుకోండి ఎలక్ట్రాన్, అప్పుడు theta equal to 0. ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు సో దిస్ ఇస్ ద theta కదా. సో ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు న్యూక్లియస్ ని ఆ పొజిషన్ కలిపితే అప్పుడు యాంగిల్ అంటే theta వాల్యూ చేంజ్ అవుతుందా లేదా? ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రివాల్వ్ అవుతుంది అనుకున్నాం. సో ఇక్కడ ఏ అనే పొజిషన్ నుంచి బి అనే పొజిషన్కి వస్తుంటే, బి నుంచి సికి వస్తుంటే, యాజ్ ఇట్ మూవ్స్ ఆన్ ద path, circular elliptical path, here theta value changing, and also the distance between the nucleus and electron also changing. So that's why the coordinates of the electron we denote it as r comma theta with the polar coordinates antam. So r ante ikkada radius vector, theta is angle between radius vector and the major axis ki radius vector madhya angle theta. ఈ ఆర్ theta రెండు చేంజ్ అవుతాయి ఎలిప్టిక్ ఆర్బిట్స్ లో. అదే ఎలక్ట్రాన్ మీకు సర్క్యులర్ ఆర్బిట్స్ రివాల్వ్ అవుతూ ఉంటే మీకు రేడియస్ ఎక్కడైనా కాన్స్టెంటే కదా. సెంటర్ టు సర్కంఫరెన్స్ కి, సెంటర్ టు ఈ ఆర్బిట్ కు ఉన్నటువంటి డిస్టెన్స్ ఎక్కడైనా స్మాల్ ఆరే ఉంటుంది కదా. ఇక్కడ ఓన్లీ theta మాత్రమే చేంజ్ అవుతుంది సర్క్యులర్ ఆర్బిట్స్ రివాల్వ్ అవుతున్నప్పుడు. కాబట్టి అక్కడ మనకు theta చేంజ్ అవుతుందంటే మనకు అక్కడ ఒక కోఆర్డినేట్ ఎనఫ్. కానీ ఇక్కడ రేడియస్ ఆర్ చేంజ్ అవుతుంది, theta చేంజ్ అవుతుంది, రెండు చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఆర్ కామా theta ని పోలార్ కోఆర్డినేట్స్ అంటాం. కాబట్టి ఈయన రెండు క్వాంటైజేషన్ రూల్స్ తీసుకున్నాడు.
Integral of p theta d theta equal to n theta h. Integral pr dr equal to n r h. ఇక్కడ p theta అంటే radial angular momentum, where p theta is angular momentum. సో రొటేషన్ సంబంధించినటువంటిది కాబట్టి మీరు ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. పిఆర్ ఇస్ రేడియల్ మొమెంటం. ఇట్ ఈస్ ద రేడియల్ మొమెంటం. అంటే రేడియస్ చేంజ్ అవుతుంది కదా, రేడియస్ యొక్క లెంత్ చేంజ్ అవుతుంది, ఏ రేట్లో చేంజ్ అవుతుంది, అది దట్ రిప్రజెంట్స్ బై రేడియల్ మొమెంటం. యాంగులర్ మొమెంటం అంటే యాంగిల్ ఏ రేట్లో దాని చేంజ్ అవుతుందని చెప్పేది యాంగులర్ మొమెంటం సార్. ఓకే, so the momentum related to the theta is angular momentum. The momentum corresponding to the radius is called as PR. So two quantization rules lo okati integral p theta d theta equal to n theta h, integral pr dr equal to nrh. So keeping these points in our mind, so let us go for further derivations, sir. Yes. Okay, now look, so equation 1 again I am writing. What is the first equation? What is the first equation? Integral p theta d theta p theta d theta is equal to n theta h, because each step is important. Integral pr dr is equal to nrh. Okay, this is equation 2, where principal quantum number n is equal to azimuthal quantum number plus radial quantum number. Right, sir? So now first let us evaluate the p theta d theta. So put the heading evaluation of integral p theta d theta. Right, sir? So first you take from equation 1 integral p theta d theta equals to n theta h. So here angular momentum is constant according to the classical mechanics. Angular momentum of an isolated system remains conserved. That's why you can write p theta constant, integral outside, p theta integral of p theta equal to n theta h. Okay, here limits what? Circular orbits or elliptic orbits low. So total angle, oka revolution complete aithe akkada angle at the center, actually at the nucleus, angle at the foci 2 pi radians avutundi, that is 0 to 2 pi. Okay, 0 to 2 pi. So that's why p theta integral of d theta is theta, applying the limits 2 pi minus 0, so 2 pi equal to n theta h. Clear, sir? From this, p theta is equal to n theta into h by 2 pi, or you can write it as n theta h cut, where h cut, then h cut and read cheyali, h cut is equal to h by 2 pi. Okay, so manaku vachindi endante azimuthal angular momentum p theta equal to n theta h by 2 pi. So n theta is azimuthal quantum number. This is equation 3. Clear, sir? So how we are doing? Integral p theta d theta equal to n theta h. According to the classical mechanics, since the angular momentum of an isolated system remains constant, where p theta written outside of the integral, right? So then integral of d theta is theta, applying 0 to 2 pi. First upper limit 2 pi minus 0 will get 2 pi here, equal to n theta h. But we require p theta value. P theta equal to n theta into h by 2 pi. Or you can write it as n theta h cut, where h cut is h by 2 pi, where h is the Planck's constant. Clear, sir? Now, so next let us calculate the evaluation of integral of PRDR. The next part is evaluation of
integral PR dr. Right. So for that, if AB, already I explained in the figure, if A is the semi-major axis, avuna? Next to epsilon eccentricity అయితే అప్పుడు ఎలిప్స్ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే 1/r is equal to ellipse equation 1 plus e cos theta by a into 1 minus e square. This is the ellipse equation, sir. Okay. Equation 4. So this is equation 4. What I'm saying, if A is semi-major axis, that is half of the major axis, small e is eccentricity, then equation for ellipse, the equation for the orbit of the electron following 1/r equal to 1 plus e cos theta by a into 1 minus e square. Say that is equation 4. Dini both sides with respect theta differentiate cheyali. So writing that, differentiating with respect to theta, then we will get 1/r differentiation name of the minus 1/r square dr by d theta equal to right side కింద denominator మొత్తం కాన్స్టెంట్ ఉంది కాబట్టి దాని యాస్టింగ్ రాయండి a into 1 minus e square. Okay. D by d theta of 1 plus e cos theta. 1 కంటే 0, e cos theta కి minus e sin theta అవుతుంది. Cos theta to differentiation sin theta. Okay. This is equation 5. So దీని నుంచి both sides minus cancel చేద్దాం. 1/r dr by d theta is equal to ఒక r ని ఇక్కడ వైపు నేను తీసుకొస్తున్నాను. r epsilon sin theta by denominator right as this a into 1 minus e square. This is equation 6. Okay. ఈ 1/r dr by d theta ఉంది కదా, సో దీన్ని మనము పైన ఎలిప్స్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలిప్స్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సో 1/r dr by d theta is equal to what is that, a into అంతేనా, ఎలిప్స్ ఈక్వేషన్ లో 1/r is equal to ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 minute. Small r value how much? Yes. ఇప్పుడు equation 4 నుంచి look here, from equation 4 r equal to ఏమైతే చెప్పండి నాకు, r సబ్జెక్ట్ గా రాస్తే r equal to ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, e into 1 minus e square by 1 plus e cos theta, sir. 1 plus e cos theta. Okay. సో ఈ వాల్యూని ఈక్వేషన్ 6 లో r ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 4 I have written r as the subject. Substitute this value in equation 6 here instead of r. Okay, then I can write. Okay, అప్పుడేమవుద్ది, so look here, 1/r dr by d theta equals to r place lo a into 1 minus e square by 1 plus e cos theta into remaining as it is the small e sin theta by a into 1 minus e square. Okay, Nana. This is equation 7. Okay. ఇందులో ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏ క్యాన్సిల్ అవుతుంది, 1 minus e square క్యాన్సిల్ అయిపోతే 1/r
dr by d theta equal to small e sin theta by 1 plus e cos theta. దీని ఈక్వేషన్ 7 అండి. ఇది ఈక్వేషన్ 7. ఓకే రైట్. కానీ ఈక్వేషన్ 2 ప్రకారం అకార్డింగ్ టు ఈక్వేషన్ 2 ఫస్ట్ మనకు సెకండ్ క్వాంటైజేషన్ రూల్ ఏంటి? NRH is equal to closed integral PR dr sir. PR dr. That is called closed integral. PR అంటే రేడియల్ మొమెంటం అన్నాం కదా. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ కదా. కాబట్టి m ఇంటూ v, PR ఈక్వల్ టు mv, రైట్. సో dr అంటే dr రాసాను. Now NRH is equal to integral m velocity అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రేడియస్ వెక్టర్. సో dr by dt అంటే ఇక్కడ రేడియస్ వెక్టర్ వెలాసిటీ అనమాట. ఇక్కడ v రేడియస్ వెక్టర్ మొమెంటం mv, అందుకే దాన్ని రేడియల్ మొమెంటం అంటున్నాం. రేడియస్ చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టైం. ఇప్పుడు మన ఎలక్ట్రాన్ ఒక పొజిషన్ లో మాక్సిమం ఉంది, ఎలక్ట్రాన్ కి న్యూక్లియస్ మధ్య డిస్టెన్స్ అనేది విత్ రెస్పెక్ట్ టైం చేంజ్ అవుతుంది. సో రేడియస్ వెక్టర్ హౌ రేట్ ఎంత రేట్ లో చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ dr by dt. కాబట్టి v is equal to dr by dt. ఓకేనా? ఇంటూ dr రాసాను, రైట్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు NRH is equal to closed integral m. సో నేను ఏం రాస్తున్నట్టే dr by d theta whole square. ఇక్కడ డినామినేటర్ లో d theta whole square ఉన్నందుకు ఇక్కడ d theta by dt ఇంటూ d theta రాస్తున్నాను. వాల్యూ మారదు కదా. చూడండి dr ఇంటూ dr హోల్ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్ లో d theta హోల్ స్క్వేర్ అనేది ఇక్కడ d theta ఇంటూ d theta మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అదే వస్తుంది. NRH is equal to closed integral m, right, m d theta by dt ముందు రాద్దాం, d theta by dt into dr by d theta whole square, dr by d theta whole square d theta. This is equation 8, sir. Equation 8. Okay. Now right, d theta by dt whole square into d theta, right. So now కానీ సెకండ్ మనకు కానీ యాంగులర్ మొమెంటం ఏంటి? యాంగులర్ మొమెంటం p theta is equal to యాంగులర్ మొమెంటం p theta equal to mvr కదా. సో దట్ ఈక్వల్ టు mr square omega angular momentum, mr square omega equal to that is lead angular velocity d theta by dt, the rate of change of angular displacement. So from this m into d theta by dt is equal to p theta by r square. This is equation 9. సో దీంట్లో m d theta by dt ప్లేస్ లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? m d theta by dt ఈక్వల్ టు p theta by r స్క్వేర్, అంతేనా? m d theta by dt దట్ ఈక్వల్స్ టు, కానీ ఫస్ట్ మనం ఇందాక p theta వాల్యూ ఫస్ట్ బిగినింగ్ లో ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది? అది n theta h by 2 pi కదా. సో n theta h by 2 pi r square, 2 pi r square, right. From equations 8 and 9, equation 8 and 9 నుంచి nr equal to ఈ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే NRH is equal to closed integral m d theta by dt బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. n theta h by 2 pi r square, okay, into remaining dr by d theta whole square into d theta, right sir. Then NRH is equal to n theta by 2 pi right outside of the integral, n theta by 2 pi closed integral
remaining, what is that? N theta h by 2 pi. N theta h by 2 pi, 2 pi into n theta h by 2 pi r square dr by d theta whole square d theta. But r is equal, what we have, what r is equal to from equation 8. From equation 8, what is that from equation 8? nrh is equal to integral m d theta by dt dr by d theta whole square d theta. Okay. So ఆ టూ ఈక్వేషన్స్ నుంచి అందులో నుంచి మనము nrh is equal to రాస్తే n theta h by 2 pi 1 by r square equal to ఈక్వేషన్ 7 సార్. ఈక్వేషన్ 7 ఏంటి? ఇదే కదా, 1 by r dr by d theta equal to this one. బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఈక్వేషన్ 7 ని హోల్ స్క్వేర్ చేస్తే 1 by r square dr by d theta whole square equal e square sin square theta by 1 plus e cos theta whole square. ఇక్కడ దీని ప్లేస్ లో రాయాలి. రాస్తే so we can write nrh is equal to integral n theta h by 2 pi 1 by r square బదులు నేను ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. స్మాల్ e square sin square theta by 1 plus e cos theta whole square d theta, right? So దీంట్లో n theta constant right outside of the integral, 2 pi constant బయటకు రాశాను. ఓకే, hh both sides cancel అయింది, hh cancel. ఇంకా రిమైనింగ్ ఏముంది సార్? e square sin square theta by 1 plus e cos theta whole square, e cos theta whole square d theta. Okay, right. So now nr is equal to n theta by 2 pi. ఇక్కడ క్లోజ్డ్ ఇంటిగ్రల్ అంటే ఇక్కడ లిమిట్స్ వచ్చేసి 0 to 2 pi కాబట్టి అది అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to 2 pi small e square sin square theta by 1 plus e cos theta whole square into d theta. ఈ ఇంటిగ్రల్ వాల్యూ సార్. సో దిస్ టోటల్ ఇంటిగ్రల్ వాల్యూ మీరు ఇంటిగ్రేషన్ మెథడ్ లో చేస్తే, సో డైరెక్ట్ ఐఎమ్ టేకింగ్ దట్ ఇంటిగ్రల్ వాల్యూ n theta by 2 pi into this value 2 pi into 1 by root of 1 minus e square minus 1 minus 1, that value 2 pi into 1 by square root of 1 minus e square minus 1. Okay, so here 2 pi cancel. Then nr is equal to n theta local multiply చేస్తే n theta by root of 1 minus e square minus n theta. n theta left side తీసుకొస్తే nr plus n theta equal to n theta by root of 1 minus e square. But nr plus n theta is principal quantum number n equal to n theta by root of 1 minus e square. Okay, కానీ మనకు ఎలిప్స్ కి, ఫర్ an ellipse ఏదైనా ఎలిప్స్ కి ఎసెంట్రిసిటీకి మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ మధ్య రిలేషన్ రూట్ 1 minus e square equal to b by a. So substituting that, so what we get, n is equal to n theta by root of 1 minus e square. Then root of 1 minus e square is equal to n theta by n. So therefore this is what b by a. b by a is equal to n theta by n. This equation represents the relation between semi-major axis and semi-minor axis, and the principal quantum number, and another one is what? Azimuthal quantum number. So the ratio of semi-minor axis to semi-major axis. So b, minor axis లో half అంటే b అన్నాం,
మేజర్ యాక్సిస్ లో హాఫ్ లెంత్ ని ఏ అన్నాం. బికు ఏకు ఉండేటువంటి రేషియో ఎన్ తీటాకి ఎన్కు ఉండే రేషియోకి ఈక్వల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ తీటా దట్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి సార్. అయితే దెన్ బి బై ఏ ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దెన్ బి ఇస్ ఈక్వల్ టు ఏ. బి ఈక్వల్ టు ఏ ఏంటంటే ఆర్బిట్ వచ్చేసి సర్క్యులర్ ఆర్బిట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇది ఏ అన్నా ఇది బి అన్నా, ఏ ఈక్వల్ టు బి అయినటువంటి కేసు ఏంటి, సర్క్యులర్ ఆర్బిట్. కాబట్టి వెన్ ఎన్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఎన్ తీటా ఈక్వల్ టు 1 అయితే then B is equal to A అవుతుంది. Then the electron revolves in the circular orbit. So this is the first case.